మనందరికీ మహాభారతం తెలుసు. దాన్ని రచించిన వేదవ్యాసుడు తెలుసు. కాని ఆ మహా ఇతిహాసాన్ని రాసిన వ్యక్తి పుట్టుక వెనుక ఉన్న కథ ఆ ఇతిహాసానికేమీ తక్కువ కాదంటే నమ్ముతారా? రండి, ఈరోజు ఆ అద్భుతమైన కథేంటో తెలుసుకుందాం. వ్యాసుని గొప్పదనమేంటే ఆయన చేసిన పనుల్లోనే కనిపిస్తుంది. అన్నింటికంటే ముందుగా అప్పటివరకు ఒకే రాశిగా ఉన్న వేదాలను ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం అని 4 భాగాలుగా ఒక పద్ధతి ప్రకారం వర్గీకరించారు. అలా విభజించినవాడు కాబట్టే ఆయనకు వేదవ్యాసుడు అనే పేరు వచ్చింది. ఇక ఆయన రాసిన అత్యంత ప్రసిద్ధ రచన అదేనండి మహాభారతం. 1,00,000 శ్లోకాలు అంటే ఆలోచించండి, ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఇతిహాసం. ఇది కేవలం ఒక కావ్యం కాదు, ఒక జాతి చరిత్ర, ధర్మం మరియు తత్వశాస్త్రం అన్నీ కలిపిన ఒక మహాగ్రంథం. ఇంత గొప్ప వ్యక్తి, ఇంతటి మహనీయుడు, మరి ఆయన పుట్టుక ఎలా జరిగి ఉంటుంది? అది కూడా అంతే అసాధారణంగా ఉండాలి కదా. ఇంతకీ వేదవ్యాసుని జన్మ వెనుకున్న కథేంటి? ఆ రహస్యాన్ని ఛేదిద్దాం పదండి. అయితే ఇక్కడే ఒక ట్విస్టుంది. వ్యాసుని కథ ఒక ఋషితోనో ఆశ్రమంలోనో మొదలవ్వదు. ఆశ్చర్యంగా ఒక రాజుతో, ఒక శాపంతో మొదలవుతుంది. అవును, విన్నది నిజమే. ఈ ఇతిహాస పురుషుడి కథకు మూలమెక్కడుందో చూద్దాం. ఈ కథకి మూలపురుషుడు ఉపరిచర వసువు. ఈయన మామూలు రాజు కాదు, ఏకంగా ఇంద్రుడి స్నేహితుడు. ఆయన ఇచ్చిన విమానం ద్వారా ఆకాశంలోనే తిరిగే శక్తి ఉన్నవాడు. అందుకే ఆయనకు ఉపరిచరుడు అంటే పైన సంచరించేవాడు అని పేరు. అయితే ఇక్కడో విచిత్రమైన ప్రశ్న. ఆకాశంలో విహరించే ఒక రాజు కోరిక నీటిలో ఉండే ఒక చేప కడుపున 2 పిల్లల జననానికి ఎలా కారణమైంది? అసలిది సాధ్యమేనా? ఈ విచిత్రమైన సంఘటన వెనుకున్న కథను విప్పుదాం. ఇది వినడానికి సినిమా కథలా ఉంటుంది. కాని వినండి, ఒకరోజు రాజు వేటలో ఉండగా తన రాణిని తలుచుకుంటాడు. తన వీర్యాన్ని ఒక ఆకుదొన్నెలో ఉంచి దాన్ని రాణికి చేర్చమని ఒక డేగకు అప్పగిస్తాడు. కాని మార్గమధ్యలో ఆకాశంలోనే మరో డేగతో యుద్ధం జరిగి ఆ దొన్నె యమునా నదిలో పడిపోతుంది. అక్కడే ఉంది అసలు మలుపు. బ్రహ్మశాపం వల్ల చేపగా మారిన అద్రిక అనే అప్సరస ఆ నదిలో ఉండి దాన్ని మింగేస్తుంది. సరే, 10 నెలలు గడిచాయి. జాలర్లు ఆ చేపను పట్టారు. దాని కడుపును కోస్తే ఏముంటుంది? లోపల ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. నమ్మగలరా? పిల్లలకు జన్మనివ్వగానే అప్సరసుకు శాప విమోచనం కలుగుతుంది. జాలర్లు ఆ పిల్లలను రాజు వసువుకు అప్పగిస్తారు. రాజు అబ్బాయిని పెంచుకుంటాడు. అతడే తర్వాత మత్స్యరాజ్యానికి రాజవుతాడు. కాని అమ్మాయిని మాత్రం జాలర్ల రాజే దత్తత తీసుకుని సత్యవతి అని పేరు పెడతాడు. అయితే చేప కడుపున పుట్టడం వల్ల ఆమె శరీరం నుంచి ఎప్పుడూ చేపల వాసన వస్తుండేది. సరే, ఇప్పుడు కథలో కొన్ని సంవత్సరాలు ముందుకు వెళ్దాం. చేపల వాసనతో జాలర్ల ఇంట్లో పెరుగుతున్న సత్యవతి ఇప్పుడు యవ్వనంలోకి అడుగుపెట్టింది. ఆమెకు తెలియదు, కాని ఆమె జీవితంలో చరిత్రను మార్చే ఒక గొప్ప సంఘటన జరగబోతోంది. తన పింపుడు తండ్రికి సహాయం చేస్తూ సత్యవతి ఎక్కడైతే తన కథ మొదలయిందో అదే యమునా నదిమీద ప్రయాణికులను ఒక ఒడ్డు నుండి మరొక ఒడ్డుకు చేర్చే పని చేస్తోంది. చూడండి, విధి ఎంత విచిత్రమైనదో. మళ్లీ ఆమెను అదే ప్రదేశానికి తీసుకువచ్చింది. అలాంటి ఒక రోజున గొప్ప ఋషి వశిష్ఠుని మనవడైన పరాశర మహర్షి యమునా నదిని దాటడానికి వస్తాడు. ఇక్కడ చూడండి, ఈ ఇద్దరి మధ్య ఎంత తేడా ఉందో. ఒకవైపు తపస్సు శక్తితో వెలిగిపోతున్న మహర్షి, మరోవైపు చేపల వాసనతో పడవ నడుపుకునే ఓ సామాన్య యువతి. జ్ఞానానికి, అమాయకత్వానికి మధ్య ఒక కలయిక జరగబోతోంది. పడవ నడుపుతున్న సత్యవతిని చూడగానే పరాశరుడు ఆమె అందానికి ముగ్ధుడవుతాడు. కాని ఇది కేవలం శారీరక ఆకర్షణ కాదు. ఆయన తన దివ్యదృష్టితో చూస్తాడు ఆమె జన్మరహస్యం. వాళ్ళిద్దరూ కలిస్తే లోకానికి ఎంత మేలు జరుగుతుందో ఆయనకు తెలిసిపోతుంది. ఒక మహాపురుషుడు జన్మిస్తాడని ఆయన గ్రహిస్తాడు. మరి ఆ కలయిక ఎలా జరిగింది? అది అంత సులభంగా జరగలేదు. ఆ చారిత్రాత్మక సంఘటన కోసం ప్రకృతి కూడా కొన్ని అద్భుతాలు చెయ్యాల్సి వచ్చింది. ఆ అద్భుతాలేంటో ఇప్పుడు చూద్దాం. పరాశరుడు తన కోరిక చెప్పగానే సత్యవతి భయపడిపోతుంది. కాని ఆమె తెలివిగా ఆచరణాత్మకంగా 3 అభ్యంతరాలు పెడుతుంది. 1. స్వామీ, నా శరీరం చేపల వాసనతో ఉంది. 2. నా కన్యత్వం పోతుంది, నన్నెవరు పెళ్లి చేసుకుంటారో. ఇక 3. ఒడ్డున ఉన్న ఋషులు మనల్ని చూస్తారు కదా అని అడుగుతుంది.
సత్యవతి భయాన్ని, ఆమె గౌరవాన్ని అర్థం చేసుకున్న పరాశరుడు తన తపశ్శక్తితో ఆమె ప్రతి సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారం చూపిస్తాడు. అదే ఒక వరం. మొదటిది వాసన సమస్య. క్షణాల్లో ఆమె చేపల వాసన మాయమైపోయి యోజనాల దూరం వరకు వ్యాపించే కస్తూరి సుగంధం ఆమె శరీరం నుంచి రావడం మొదలవుతుంది. ఆ క్షణం నుంచి ఆమె యోజనగంధిగా మారింది. అంటే చూడండి, ఆమె లోపమే ఒక గొప్ప వరంగా మారిపోయింది. ఇక రెండవది ఆమె కన్యత్వం. దానికాయన బిడ్డకు జన్మనిచ్చిన తరువాత కూడా ఆమె కన్యత్వం చెక్కుచెదరకుండా ఉంటుందని మాట ఇస్తాడు. దాంతో ఆమె భవిష్యత్తు గురించిన భయం కూడా పోయింది. ఇక మూడో సమస్య ఇతరులు చూస్తారనే భయం. దానికోసం పరాశరుడు తన మంత్రశక్తితో నదీ మధ్యలో ఉన్న ఒక ద్వీపం చుట్టూ దట్టమైన పొగమంచును సృష్టిస్తాడు. ఇంకేముంది, ఆ పొగమంచు వాళ్లని బయటి ప్రపంచం నుంచి పూర్తిగా కప్పేసింది. ఆ ద్వీపంలో, ఆ పొగమంచు మధ్య వారికి ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ బాలుడు నల్లని రంగులో ఉండటం వల్ల కృష్ణుడు అని, ద్వీపంలో పుట్టడం వల్ల ద్వైపాయనుడు అని పిలిచారు. ఈ కృష్ణ ద్వైపాయనుడే మనందరికీ తెలిసిన వేదవ్యాసుడు. సరే, జననం అద్భుతంగా జరిగింది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. ఎందుకంటే పుట్టిన ఆ శిశువు సాధారణ శిశువు కాదుగదా. పుట్టిన వెంటనే ఆయన ఏం చేశాడో చూడండి. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ బిడ్డ గర్భవాసం లేకుండా పుట్టిన వెంటనే ఒక బాలుడిలా కాకుండా జడలు, దండ, కమండలాలతో సూర్యుని తేజస్సుతో వెలిగిపోతున్న ఒక యువ మహర్షిలా ప్రత్యక్షమయ్యాడు. పుట్టగానే ఆయన తన తల్లికి నమస్కరించి ఒక మాట ఇస్తాడు. అమ్మా, మీకు భవిష్యత్తులో నా అవసరం ఎప్పుడు వచ్చినా, ధర్మసంకటంలో ఉన్నప్పుడు నన్ను తలచుకోచాలు, మరుక్షణమే నీ ముందుంటాను అని. చూడండి, తల్లికి ఆ వాగ్దానమిచ్చి తండ్రి ఆశీర్వాదాలు తీసుకుని పుట్టిన మరుక్షణమే ఆ యువ మహర్షి తపస్సు చేసుకోడానికి అడవులకు వెళ్ళిపోతాడు. ఒక మహాపురుషుని ప్రయాణానికి ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఒక్కసారి ఆలోచించండి. ఒక జాలరి కన్యకు, ఒక మహర్షికి, నది మధ్యలో అద్భుత పరిస్థితులలో పుట్టిన ఈ బిడ్డ ఎలా వేదాలను విభజించగలిగాడు, ఎలా మహాభారతాన్ని రచించగలిగాడు, కురువంశంగతిని నిర్దేశించే ఒక ముఖ్య పాత్రధారిగా ఎలా మారాడో? బహుశా సమాజంలోని రెండు విభిన్న కోణాల కలయికతో జన్మించడం వల్లేనేమో ఆయన అందరి కథను, అందరి వ్యధను అంత గొప్పగా చెప్పగలిగారు. నిజంగా ఆయన పుట్టుక ఎంత అద్భుతమో ఆయన జీవితం అంతకంటే గొప్పది.